అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి భేటీ ఈరోజు జరగబోతా ఉంది. ఒక మోడీ గారితోనే కాదు, అనేక మంది కేంద్ర మంత్రుల్ని కలవబోతున్నారు నారా లోకేష్. సరే, కేంద్ర మంత్రుల్ని కలవటం అది సాధారణ విషయం అయినప్పటికీ కూడా దేశ ప్రధాని కలవటం మాత్రం ఒక ఇంపార్టెంట్ థింగ్గా మనం చూడాలి. పైకి యోగాంధ్రకి సంబంధించి ఏదైతే యోగా దినోత్సవాన్ని వైజాగ్లో చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలబ్రేట్ చేసిందో దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలతోటి ఒక పుస్తకాన్ని రెడీ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మోడీ గారికి అందించబోతా ఉన్నారు నారా లోకేష్ గారు. యోగాంధ్ర దినోత్సవం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది. సో దానికి సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా నారా లోకేష్ గారే కోఆర్డినేట్ చేశారు. నారా లోకేష్ గారు దాని మీద పుస్తకాన్ని రెడీ చేసి ఏ రకంగా ప్లాన్ చేశారు, ఎంతమందిని గ్యాదర్ చేశారు, ఎంతమందిని యోగా దినోత్సవంలో పార్టిసిపేషన్ చేయించడం జరిగింది, ఈ వివరాలన్నీ కూడా ఇలా మోడీ గారికి పుస్తకం రూపంలో అందించబోతూ ఉన్నారు. అయితే మోడీ గారితో భేటీ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే సహజంగా దేశ ప్రధానితో రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, పార్టీలకు సంబంధించిన అధినేతలే భేటీ కావటానికి అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తూ ఉంటారు. మోడీ గారితో సహజంగా ముఖ్యమంత్రులు భేటీ అవుతే అది మామూలే, లేదా కేంద్ర మంత్రులు భేటీ అవుతే అది మామూలే. కానీ నారా లోకేష్ గారు టెక్నికల్గా చూసినప్పుడు టీడీపీ పార్టీకి అధినేత కాదు, టీడీపీ పార్టీకి అధినేత అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన కార్యదర్శిగా మాత్రమే నారా లోకేష్ గారు ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా కాదు, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఒక మంత్రుల్లో ఒకరైనటువంటి నారా లోకేష్ గారు ప్రధానమంత్రికి కలుస్తున్నారు అంటే, ప్రధానమంత్రి గారు కూడా పదే పదే నారా లోకేష్ గారిని ఆహ్వానిస్తున్నారంటే మోడీ గారికి లోకేష్ గారికి ఒక బాండింగ్ ఏర్పడింది. ఒక రాష్ట్ర మంత్రికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అంత ఈజీగా దొరకదు. ఆ మంత్రిలో ఏదో స్పెషల్ ఉంటే తప్ప ఆ మంత్రికి మోడీ గారు అపాయింట్మెంట్ ఎవరు, పిఎంఓ అపాయింట్మెంట్ ఇవ్వదు. కానీ గతంలో అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ గారు అమరావతి వచ్చినప్పుడు మీరు నన్ను ఎందుకు కలవట్లేదో వచ్చి కలవండి అని నారా లోకేష్ని ఆహ్వానించడం, అంతకుముందే మోడీ గారు పిలిచారట. కానీ ఏదో సరదాగా పిలిచి ఉంటారని చెప్పేసి నారా లోకేష్ గారు వెళ్ళలేదట. నేను పిలిచినా నువ్వు రాలేదు, నువ్వు రా అని చెప్పేసి నారా లోకేష్ గారిని మోడీ గారు ఆహ్వానించడం, మోడీ గారు ఆహ్వానం మేరకు పిఎంఓ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తే ఫ్యామిలీతో సహా నారా లోకేష్ గారు గతంలో మోడీ గారి దగ్గరికి వెళ్ళటం, లోకేష్ గారు, బ్రాహ్మణి గారు వాళ్ళ కుమారుడితో కలిసి మోడీ గారిని కలిశారు. కలిస్తే దాదాపు 20 నిమిషాలు అనుకున్న భేటీ, అంటే ప్రధానమంత్రి గారితో ఎవరు ఎంతసేపు భేటీ కావాలో కూడా 10 నిమిషం క్యాలిక్యులేట్ అవుతుంది. 20 నిమిషాల భేటీ కాస్త గంటకు పైగా, గంటన్నర వరకు వాళ్ళ భేటీ కొనసాగింది. అంటే మామూలుగా మళ్ళీ ప్రధానమంత్రి గారు ప్రైవేట్ టైంలో టైం ఇచ్చారు. టైం ఇవ్వటం మాత్రమే కాదు, కలిసి డిన్నర్ కూడా చేశారు లోకేష్ గారి కుటుంబంతో కలిసి. రాజకీయాలు మాట్లాడారు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు, లోకేష్ గారి విజన్ని అడిగి తెలుసుకున్నారు. లోకేష్ గారి విజన్ మోడీ గారికి నచ్చింది కాబట్టే అంత టైం ఇచ్చారు. మామూలుగా ప్రధానమంత్రి గారు చాలా బిజీగా ఉంటారు. ప్రపంచానికి సంబంధించినటువంటి అన్ని ఇష్యూస్, దేశం ఇతర దేశాలతో ఉండే సంబంధాలు, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇలా రకరకాల పనుల్లో ప్రధానమంత్రి గారి 10 నిమిషం చాలా ఇంపార్టెంట్. కానీ నారా లోకేష్ గారికి అంత టైం కేటాయించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత అంత ఎక్కువ సమయం ఏ ముఖ్యమంత్రికి ఇవ్వలేదు, ప్రైవేట్ టైంలో ఏ కేంద్ర మంత్రికి ఇవ్వలేదు. కానీ నారా లోకేష్ గారికి ఇచ్చారు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి కూడా అనఫిషియల్గా అంత టైం ఇవ్వలే. సరే, అఫీషియల్ మీటింగ్లో అధికారులతో కలిసి పాల్గొంటే ఓకే, కానీ అధికారులతో కలిసి పాల్గొన్నంత సమయం కంటే కూడా ఎక్కువ లోకేష్ గారి కుటుంబానికి టైం ఇచ్చారు మోడీ గారు. అంటే నారా లోకేష్ గారిలో ఒక విజనరీని మోడీ గారు చూస్తున్నారా? లేదా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు పనిచేశారు, విభజిత రాష్ట్రానికి 2 సార్లు పనిచేశారు. ఇవాళ ఎన్డీఏని నిలబెడుతుంది టీడీపీ ఎంపీలు. ఆ టీడీపీ పార్టీకి అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు ఎన్డీఏకి కన్వీనర్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు. అంత సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికి 30 సంవత్సరాలు, అంటే 30 ఇయర్స్గా కీ రోల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తికి కూడా ఇవ్వనంత టైము
నారా లోకేష్ గారికి మోడీ గారు ఇచ్చారు అంటే మనం దాన్ని ఖచ్చితంగా మనం అర్థం చేసుకుని తీరాలి. సరే, ఇదొక భాగం. అయితే ఇవాళ మోడీ గారు నారా లోకేష్ గారు కలుస్తున్నప్పుడు సహజంగా ఇద్దరు ప్రధానమంత్రి, రాష్ట్ర మంత్రి అనేది ఒకసారి పక్కన పెడితే ఇద్దరు రాజకీయ నాయకులు, టీడీపీకి సంబంధించిన కీలకమైన నాయకుడు, బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేత, వీరిద్దరూ కలుస్తున్నప్పుడు సహజంగా రాజకీయ అంశాలు చర్చలోకి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఖచ్చితంగా నారా లోకేష్ గారి కలయికలో కూడా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ విచారణ, దాంతో భాగంగా అంతిమ లబ్ధిదారిగా చెప్పబడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి విచారణ, అరెస్టు, ఇవి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం క్వశ్చన్ ఎదుర్కొంటా ఉంది. ఎప్పటి నుంచో లిక్కర్ విచారణ చేస్తూ ఉన్నారు, అంతిమ లబ్ధిదారు జగన్ అని చెప్తా ఉన్నారు, అందరూ కూడా అదే మాట చెప్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి విచారణ ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేశారు, రాజు కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. వీళ్ళంతా ఓకే, సీఎంఓ అధికారిని, వైసీపీ పార్టీలో కీలకమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం కాదు కదా. అసలు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు విచారిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అదుపులో తీసుకుంటున్నారు అనేది ఒక క్వశ్చన్ సోషల్ మీడియా నుంచి, డిజిటల్ మీడియా నుంచి కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసింది, సిట్ అధికారులు ఎస్టాబ్లిష్ చేశారు, 2 ఛార్జ్షీట్లో కూడా అంతిమ లబ్ధిదారు ఉన్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేశారు. చివరికి ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని కూడా విచారించి అతను కూడా చెప్పింది ఏంటంటే అంతా పైవాడు. ఎవరు? డిప్యూటీ సీఎం మీద పైవాడు ఎవరు? ఎక్సైజ్ శాఖ మంత్రి మీద పైవాడు ఎవరు? క్యాబినెట్కి బాస్ ఎవరు? ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సో అంతిమంగా అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు వేలు చూపిస్తుంటే మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అదుపులో తీసుకోరే, జగన్మోహన్ రెడ్డి గారిని విచారించరే అనేటువంటి క్వశ్చన్ కూటమి ప్రభుత్వానికి ఎదురవుతుంది. మరి దీనికి సమాధానం చెప్పాలిగా. అయితే ఇక్కడ లొసుకుంది. సమాధానం చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విచారిస్తే వచ్చేటువంటి రాజకీయ ఇబ్బందుల్ని కూటమి ప్రభుత్వం మొత్తం ఫేస్ చేయాలి, కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఫేస్ చేయాలి. కూటమి అంటే టీడీపీ ఒకటే కాదు కదా, టీడీపీ ఒక బిగ్ పార్టీ అయితే కావచ్చు, టీడీపీ, జనసేన, బీజేపీ. కాబట్టి ఈ 3 పార్టీలు ఒక కంబైన్డ్గా ఒక డెసిషన్ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి విచారణ, అరెస్ట్ విషయంలో. సరే, టీడీపీ అంటే అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తీసుకోవచ్చు, వీళ్ళకి జగన్ ప్రధాన శత్రువుగా ఉంటారు. తర్వాత పవన్ కళ్యాణ్, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ఆయన ఓకే చెప్పవచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా జగన్ ప్రధాన శత్రువు. కానీ పైన బీజేపీ అంటే ఎవరు? బీజేపీ అంటే ఒక డెసిషన్ చెప్పాల్సింది ఎంత అవునన్నా కాదన్నా మోడీ గారు, అమిత్ షా గారు. మరి వాళ్ళకి జగన్ అంత శత్రువా? జగన్ విషయంలో వాళ్ళు కొంత గతంలో అనేక కేసుల విషయంలో వాళ్ళు కొంత స్వాంతాన్ని కల్పిస్తున్నారు, వాళ్ళ అండదండ వల్లే జగన్మోహన్ రెడ్డి సేవ్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద 20 సిబిఐడి కేసులున్నా అతను జైలుకి వెళ్ళకపోవటానికి ఉన్నటువంటి కారణం బీజేపీ అధిష్టాన పెద్దల ఆశీస్సులు ఉండటమే. గతంలో టీడీపీ, బీజేపీ విడిపోయినప్పుడు ఎన్డీఏకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వైసీపీ పెద్ద ఎత్తున సపోర్ట్ చేసేది. అప్పుడు వైసీపీ చేతుల్లో ఎక్కువ రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎక్కువ లోక్సభ సభ్యులు ఉన్నారు. అప్పుడు ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో ఎప్పటికప్పుడు వైసీపీ అవసరం పడుతుండేది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాళ్ళ పొలిటికల్ విధానానికి వ్యతిరేకమైన బిల్ అయినా సరే మోడీ గారు చెప్పారా, ఓకే మేము సపోర్ట్, బీజేపీ తీసుకొస్తున్న బిల్ అయినా సపోర్ట్, ఈ రకంగా వ్యవహరించేవాళ్ళు. వారు వ్యవహరించి వాళ్ళు అడిగేది ఒకే డిమాండు, రాష్ట్రానికి పోలవరానికి నిధులు ఇవ్వమనం, అమరావతికి నిధులు ఇవ్వమనం, రాష్ట్రానికి గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వమనం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కేసులను కొద్దిగా చూస్తున్నట్టు పోండి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కావాలన్న దేశంలో కీలకమైన బిల్లులకు ఉపయోగపడుతున్నారు కాబట్టి, అది రాజకీయ అవసరం కాబట్టి బీజేపీ అధిష్టాన పెద్దలు కూడా వైసీపీ నుంచి ఎప్పటికప్పుడు అవసరంకి వాళ్ళ అవసరాన్ని తీసుకుంటూ వాళ్ళకు కూడా కొంత సాఫ్ట్ కార్నర్గా ఉంటే వస్తున్నారు అనేది బీజేపీ అధిష్టాన పెద్దల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి ఒపీనియన్. అవునా కదా? మీరు కూడా కామెంట్ చేయండి. సహజంగా ప్రజల్లో ఉండేటువంటి ఒపీనియన్ ఇది. ఇప్పుడు ఆ ఒపీనియన్ని పోగొట్టి బీజేపీ అధిష్టాన పెద్దలకు కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ జగన్ అరెస్టును గురించి వివరించి అరెస్ట్ చేయాల్సినటువంటి సందర్భం అది లోకేష్ గారి భుజాన ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పోతే రాష్ట్రానికి నిధులు, అది ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇంపార్టెంట్. కానీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అంశాల కంటే పరిపాలన అంశాలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి కేంద్ర మంత్రులను కలిసినా, ప్రధానమంత్రి గారిని కలిసినా ఆయన వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు. లోకేష్ గారు కొంత పార్టీ ప్రయారిటీలో నుంచి కొంత రాజకీయ అంశాలు కూడా చర్చ తీసుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అంశాలకే విలువిస్తారు కాబట్టి ఆయన ఇంతకాలం ఆయన రాజకీయ శత్రువులను తొక్కే ప్రయత్నం గతంలో ఎప్పుడు చేయలే.
అలా తొక్కే ప్రయత్నం చేయలేదు కాబట్టే అవతల రాజకీయ శత్రువులు ఎప్పుడు బలంగానే ఉంటారు. ఆయన బలంగా ఉండాలని, వాళ్ళు విమర్శించాలని, దాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. కానీ మారిన పరిస్థితులు, అందులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అంత అవినీతి చేస్తుంటే ఆయన ఎందుకు అదుపులో తీసుకోరు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయరు, ఎన్నాళ్ళు ఆరోపణలు చేస్తారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా 15 నెలలు దాటింది కదా, ఇంకా ఆరోపణలు చేస్తే అట్టా, అదుపులో తీసుకోవాలి కదా అనేటువంటి చర్చ ప్రజల్లో ఉంది. కాకపోతే తొందరపడవద్దు. ఆయన అరెస్ట్ చేయాలంటే వాస్తవానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చేతికి మంటకుండా ఆయన నోటి మాటగా చెప్పి చేయించినటువంటి స్కామ్లు చాలా ఉన్నాయి. ఒక స్థాయిలో ఉన్నోళ్ళు వాళ్ళు చెప్తారు, వాళ్ళు చేయరు, డైరెక్ట్గా ఏమి ఏలు పెట్టరు. కాబట్టి అతని పాత్రను దాల్చడం కొద్దిగా టైట్ అవుద్ది, కొద్దిగా కష్టం అవుద్ది. రెండోది, జగన్మోహన్ రెడ్డి విచారించిన తర్వాత, అదుపులో తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి నేరాన్ని తేల్చలేకపోతే అది జగన్కి సానుభూతిగా మారింది. ఎలాగైతే వైసీపీ అధికారం ఉన్నప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేసి నేరాన్ని తేల్చడంలో, తప్పును ప్రూవ్ చేయడంలో పొరపాటు జరగటం వల్ల వైసీపీ బదనామయ్యి చంద్రబాబు నాయుడు గారి సింపతి వచ్చిందో, రేపు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుని సరిగా ప్రూవ్ చేయలేకపోతే, సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోతే, కోర్టుకి సాక్ష్యాలు చూపించడంలో ఫెయిల్ అయితే అదే రకమైన ఇబ్బంది కూటమికి వస్తుంది. మళ్ళీ జగన్ స్టార్ట్ చేస్తాడు, చూసారు అక్రమ కేసులు పెట్టారు నా మీదని. ఎందుకంటే నేరాన్ని తెలుసుకోవటం వేరు, నేరాన్ని దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించడం వేరు, ఆ సేకరించిన ఆధారాన్ని ప్రూవ్ చేయగలగటం వేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా టెక్నికల్గా ఎలా తప్పించుకోవచ్చో బాగా నేర్పరి. కేసు నుంచి ఎలా తప్పించుకోవచ్చు, అసలు నేరం చేసేటప్పుడే ఈ నేరాన్ని ప్రభుత్వం మారితే ఏ రకంగా ఎంక్వైరీ చేస్తారు, ఆధారాలు ఏ రకంగా ఎంక్వైరీ చేస్తారు, సేకరిస్తారు, ఇవన్నీ తెలిసే నేను దొరకకుండా ఎలా చేయాలని ప్లాన్డ్గా చేసి నేరాలు కదా. ఒకవేళ ఆ నేరాలే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని టెక్నికల్గా అందరి ఐఏఎస్లు ఐపీఎస్లు సలహాలు తీసుకొని, ఎందుకంటే ఆయన స్థాయి సీఎం కదా ఆ రోజుల్లో, ఆయన చుట్టూ ఒక పెద్ద కోటరీ వ్యవస్థ ఉంది కదా, హై ఎడ్యుకేటెడ్ కోటరీ వ్యవస్థ ఉంది కదా. రేపొద్దున ప్రభుత్వం మారినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చిక్కకుండా ఎలా చేయాలి అనేది ఒక ఆలోచనతో, ఒక ప్లాన్ తోటి చేసినటువంటి కుంభకోణాలు కదా. మరి వాటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర తేల్చాలంటే ఈ సిట్ అధికారులు కొద్దిగా ఇబ్బందే. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ విషయంలో లేట్ అవుతుంది. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఇంపార్టెన్స్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్న నేరాల అభియోగాలకు సంబంధించినటువంటి ఆధారాలని బీజేపీ అధిష్టాన పెద్దల ముందు చూపించి ఒప్పించాల్సిన బాధ్యత కూడా అది లోకేష్ గారి భుజాన మీద ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చర్చకు వచ్చే అవకాశం ఉండొచ్చు అనేటువంటిది మొదట నడుస్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్. మామూలుగా మోడీ గారు పవన్ కళ్యాణ్ ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో, టీడీపీతో పొత్తు ప్రకటించి టీడీపీని బీజేపీని కలపడానికి తీవ్రమైన ప్రయత్నం చేసి విడిపోయినటువంటి చాలా పెద్ద అగాధం వచ్చినటువంటి టీడీపీని బీజేపీని కలపడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఎంపీలు కూటమికి వచ్చాయి. కూటమికి ఎక్కువ ఎంపీలు రావటం వల్ల దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది. సో మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కాగలిగారు. వాళ్ళకి నితీష్ కుమార్ నమ్మకమైన మిత్రుడు కాదు, ఎప్పుడు ఇటుంటాడో ఎప్పుడు అటుంటాడో తెలియదు. కాబట్టి ఈ కూటమి నమ్మకమైన మిత్రుడు, టీడీపీ లాంగ్ రన్ ఫ్రెండ్. సో గతంలో రకరకాల కారణాల వల్ల బీజేపీ టీడీపీ విడిపోయినాయి. కానీ అంత లాంగ్ రన్ ఫ్రెండ్స్ని మళ్ళా పవన్ కళ్యాణ్ కలపడం అనేది మోడీ గారికి నచ్చింది. తర్వాత విజనరీతో, ఆలోచనతో లోకేష్ గారు నచ్చారు. కాబట్టి లోకేష్ గారిని పిలిపించుకోవటం, ఎప్పటికప్పుడు మాట్లాడటం జరుగుతుంది. ఒక రాష్ట్ర మంత్రి ప్రధానమంత్రి గారు కలవటం మాత్రం చాలా ఇంపార్టెంట్ థింగ్గా చెప్పాలి. ఒక దేశ ప్రధాని ముఖ్యమంత్రులు కలవటం వేరు, పార్టీల అధినేతలు కలవటం వేరు, ఒక రాష్ట్ర మంత్రి కలవటం వేరు. ఆయన టీడీపీలో క్రియాశీల నాయకుడైతే కావచ్చు, కానీ మోడీ గారిని కలవడానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ దక్కింది, మంత్రులకు దక్కదు. కానీ లోకేష్ గారికి పదే పదే మోడీ గారి అపాయింట్మెంట్ దక్కుతుంది అంటే అది లోకేష్ గారి కెపాసిటీగా చూడాలి, లోకేష్ గారి చరిస్మాగా చూడాలి, లోకేష్ గారి విజన్ మోడీ గారికి నచ్చడం కావాలి. మోడీ గారికి లోకేష్ గారికి ఒక బాండింగ్ ఏర్పడిందని చెప్పుకోవాలి, ఒక రకంగా చెప్పాలంటే.